ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఫోటో, వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషను కలిసి శాలువా కప్పి పూల బొకే అందించి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫోటో, వీడియో జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందివ్వాలని, అందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కర్ణాటక తరహాలో జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. రైల్వే పాసులను తక్షణమే ఇవ్వాలన్నారు. ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని కోరారు. హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వర్తింప చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రవి, శ్రీనివాసులు, ఆసిఫ్, వలి, గంగాధర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. సమస్యలు ఏమంటే ఎక్కడేసిన గొంగలు ఎక్కడైనా చందంగా మారింది. మేము అనేక ఏళ్ళుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాల ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి అనేక మార్లు కోరాము. అయితే అది ఏనాడు ముందుకు సాగలేదు. ఆ సమస్య అక్కడే ఉండిపోయింది. అలాగే రైల్వే పాసులు పునరుద్ధరించాలని చెప్పేసి కోరిన రైల్వే పాసులు కూడా ఇవ్వలేదు. అలాగే హెల్త్ కార్డులు ఇచ్చారు కానీ అవి సక్రమంగా అమలు అవుతలేవు. 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పేసి 2014 ప్రభుత్వం చెప్పింది, 2019 ప్రభుత్వం చెప్పింది, 2024 వచ్చిన ప్రభుత్వం కూడా చెబుతున్నాము. అయితే మా సమస్యలను ఒకసారి మీరు ఆలోచించండి. మా సమస్యలు న్యాయమైనవే. 3 సెంట్ల స్థలం అడిగాము, ప్రెస్కు ఒక క్లబ్ అడిగాము, జర్నలిస్టుల పాసుల గురించి అడిగాము, రైల్వే పాసులు అడిగాము, మా పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో